ఇదంతా కూడా అంత మించేయలేదు. కానీ ఒకటి సార్, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు కానీ, ఇందాక మీరు డిఏ కానీ, ఐఆర్ కానీ, పిఆర్సీ కానీ, వీటికి సంబంధించి ఇప్పుడు ఒక ఉద్యోగ సంఘం నేతను ఇలా చేయడం ద్వారా వెనక్కి తగ్గుతారా? ఆ డిమాండ్లు మళ్ళీ ఎవరు అడగకుండా ఉంటారా? భయపడతారా? ఇప్పుడు భయము లేదు, ఏం లేదండి. వైసీపీకి అనుకూలంగా ఉండే ఉద్యోగ సంఘాల వాళ్ళు ఏం మారేదేం లేదు. అదే సందర్భంలో మిగతా వాళ్ళు అడిగేది లేదు. అప్పుడప్పుడు అడుగుతుంటారు, సార్ బోల్డ్ అని సమస్యలు సార్, చచ్చిపోతున్నాం, నేను చాలా స్ట్రాంగ్గా లేనబ్బా మీరు చెప్పండి అంటారు. కరెక్టే కానీ కొంచెం ఒకటన్నా చెప్పండి సార్, మేము చెప్పుకోవడానికి ఏదన్నా ఉంటుంది. సరే అదేదో చూడవయ్యా కానిచ్చి, అదేదో వాళ్ళకి ఏదో బాకీలు పడ్డారంటే ఇంతకుముందు పిఎఫ్ డబ్బులు, ఆ డబ్బులు దాంట్లో వేసేయండి అకౌంట్లో, ఓకేనా? ఓకే, వీళ్ళు వెంటనే పాలాభిషేకం పొలాభిషేకం నడుస్తుంది. లేదు జగన్ టైంలో పెన్షన్లు ఇదే దాన్ని ఏమంటారు, ఉద్యోగం రిటైర్ అయిపోయాక ఇచ్చే బెనిఫిట్స్ ఇవ్వాల దాదాపు 2 ఏళ్ల పాటు, ఇవన్నీ పెండింగ్లో ఉండిపోయింది. ఇప్పుడు దానికి 300-400 కోట్లు రిలీజ్ చేయండి సార్, అర్జెంటుగా అల్లాడిపోతున్నారు, ఒక ఏడాది దాన్ని క్లియర్ చేద్దాం, ఓకే చూడండి అదే అంతవరకు. ఈయన 100 ఇష్యూస్ ఉన్నాయి, వాటిట్లో ఒకటి సాల్వ్ చేస్తే ఈయన్ని అనుకూలంగా ఉండే నాయకులందరూ దాన్ని అద్భుతంగా ప్రొజెక్ట్ చేస్తారు. జగన్ అద్భుతమే చేసిన అనర్థమే అన్నది వాళ్ళే ప్రొజెక్ట్ చేశారు. అదేంటంటే ఉద్యోగ సంఘాలు ఒకప్పుడు అసలు వాస్తవంగా తెలుగుదేశాన్ని ద్వేషించేయి, దూషించేయి, కాంగ్రెస్ని ప్రేమించాయి. రాజశేఖర రెడ్డికి అందుకనే ఆ రోజున వెన్నుదనుగా